నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీమవరం శంకర మఠంలోని శారదా అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి ఉండి మండలం చెరుకువాడలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష తమలపాకుల పూజ అహ్మదాబాద్లోని నేషనల్ హార్టికల్చర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్గా నియమితులైన ఉండి గ్రామానికి చెందిన నిషి ఫ్లోరా భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం శంకరమఠంలోని శారదా అమ్మవారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ముందుగా భోగిరెడ్డి సురేంద్రనాథ్ రామాదేవి దంపతులచే ఆలయ అర్చకులు ఘంటసాల దీక్షిత్ శర్మ సోమేశ్వర శర్మచే అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా ఎంతో పుణ్యఫలమని ఇటువంటి కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. అనంతరం కార్తీక కోటి దీపోత్సవం మహాలింగార్చన జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శంకరమఠమునందు కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీ భోగిరెడ్డి సురేంద్రనాథ్ గారు రమాదేవి గారి దంపతుల చేతుల మీదుగా ఈ రోజున స్వామివారి కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో స్వామివారి మహాలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము బిల్వపత్రార్చన ఇత్యాది కార్యక్రమాలను ముగించుకుని భక్తులందరి చేత ఇప్పుడు చక్కగా స్వామివారి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా విడువకుండా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరి యొక్క భక్తులని వారి యొక్క మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర పంచాయతన క్షేత్రంలో కార్తీక సోమవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, ప్రతి సోమ శుక్రవారాల్లో లక్ష్మీ గణపతి రుద్ర హోమములు, ప్రతి సోమ శుక్రవారాల్లో కాశీ నుండి వచ్చిన పండిట్లచే గంగా హారతులు నిర్వహిస్తున్నామని, ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు అన్న సమారాధన, ప్రతిరోజు సాయంత్రం 10,000 ప్రమిదలతో దీపాలంకరణ నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ నాయకులు శంకరం తెలియజేశారు. చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకున్నారు.
నక్షత్రహారతి పూర్తయింది. ఇప్పుడు స్వామి వారికి మరి ఈరోజు బ్రహ్మ ఒకరు ఈరోజు చేసేది వారందరికీ కూడా ఏలూరు జిల్లా నిడమరు మండలం మందలపూరి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమానీలకంఠేశ్వర పంచాయతీరాజ్ క్షేత్రంలో ఈ కార్తీక మహోత్సవాల సందర్భంగా ఈరోజు 4వ సోమవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. అంటే చాలా భారీ ఎత్తున ఈ రోజు కూర్చున్న దంపతులందరూ కూడా భారీగా అభిషేకం చేయడం జరిగింది. భారీగా అంటే మరి 151 లీటర్ల ఆవు పాలతోటి ఒంగోలు ఆవు పాలతోటి అభిషేకం చేయడం జరిగింది. అలాగే మరి 16 రకాల
పళ్ళరసాలతోటి 100 లీటర్ల పళ్ళరసాలతోటి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. అదంతా కూడా ఆ పళ్ళరసాలన్నీ కూడా మరి ఆ పానమడ దగ్గర పట్టి అదంతా కూడా తేనె కలిపి భక్తులందరికీ కూడా అది ప్రసాదంగా మరి తీర్థంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 150 లీటర్ల ఆవు పాలు కూడా పట్టి అది పాయసంగా తయారు చేసి వచ్చిన భక్తులందరికీ మరి భోజనంలో ఒక పరమానంగా వండి ప్రసాదంగా పెట్టడం జరిగింది. మరి ఎంతో భారీ ఎత్తున ఈ రోజున సుమారుగా 15,000 నుంచి 20,000 వరకు మరి జనం వచ్చి ఇక్కడికి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఈ భోజన ప్రసాదం స్వీకరించి వెళ్ళడం జరిగింది. అలాగే మరి స్వామివారికి పంచహారతులు హోమం లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం అన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసి మరి పూర్ణాహుతి చేసి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అలాగే మరి కాశీ నుంచి వచ్చిన ఆ మహంతులు మరి ఆ గంగాహారతి ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని ఈరోజు చాలా అద్భుతంగా మరి ఆఖరి సోమవారం ఎంతో భారీ ఎత్తున ఇంతకు ముందు కంటే కూడా చాలా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామికి 1,00,000 తమలపాకులతో పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జూపూడి సుబ్బన్న మాట్లాడుతూ ప్రతి మంగళవారం అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన చేస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హయామి గజానారోహయామి అశ్వానారోహయామి శక్త్యాపచార శాస్త్రమాచారం ఆ గడ్డతోట ఓర్మలు అక్కడ ఓం నమ ఇతి స్మృత్యాచ నామోక్తి తప హోమ క్రియాదిషు యోనం బహో నామ శమన్య వేళత విషం యుధ ఆభూధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వా యజంతి సప్తయో నీరాపణస్వాగతేన ప్రియంచ మే ను కామశ్చ మే సౌమరసశ్చ మే భద్రం షటో సప్త అష్టౌ జంఘనా బభూరి జుహోమితే ధరుణం మధ్వో ధన్వనా సర్వా ప్రదేశో జయేమా ఆంజనేయాయ విద్మహే సహస్రమన్యోభిమాదే మస్మే రుదన్ మృణన్ ప్రమునన్ ప్రేహిత్రోనో అగ్నిరేవాస దేవ మంజురో తావరణ జాతవేదా మన్యక్షత్రోరపగాం కృణుది ధన్వాశ్రవ ప్రజోజేమ. చెరుకువాడ గ్రామంలో వేంచేసినటువంటి 45 అడుగుల విగ్రహంగా ఉన్నటువంటి సువర్చల సమేత అభయాంజనేయ స్వామి వారి యొక్క క్షేత్రంలో కార్తీక మాసము సందర్భముగా 1,00,000 తమలపాకులతో స్వామివారికి అర్చన, మన్యుసూక్త హోమము, అలాగే రుద్రహోమము, నవగ్రహ మూర్తి హోమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుని సుమారుగా 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము తమలపాకుల పూజ, అలాగే పుష్యమాసంలో వచ్చేటువంటి ధనుర్మాసంలో ఆ యొక్క తులసి అర్చన, ఇక్కడ ఆవరణలో స్వసిద్ధంగా పెరిగినటువంటి ఆ యొక్క తులసి యొక్క దళములతో స్వామివారికి 1,00,000 తులసి దళార్చన, విశేషముగా స్వామివారి యొక్క జయంతి రోజున స్వామివారికి 45 అడుగుల విగ్రహంతో ఉన్నటువంటి స్వామివారికి అభిషేకము, లోపల పంచామృతాభిషేకము, అలాగే అప్పుడు కూడా యజమానుల చేత జూపూడి సుబ్బన్న, శ్రీమతి పద్మజారి యొక్క దంపతుల యొక్క అలాగే భక్తుల యొక్క సహకారంతో స్వామివారి యొక్క క్షేత్రమైనటువంటి ఈ యొక్క క్షేత్రంలో 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషముగా అర్చన, ఉదయం నుంచి కూడా అభిషేకముల అనంతరము ఉదయం 11 గంటలన్నర నుంచి స్వామివారి యొక్క క్షేత్రంలో భక్తుల యొక్క సహకారంతో ఆ అన్న సమారాధన అనేటువంటి కార్యక్రమం ప్రతి మంగళవారం కూడా జరుగుతున్నది. దానికి విశేషముగా భక్తులందరూ కూడా పాల్గొని సుమారుగా 300 నుంచి 400 భక్తజన సందోహంతో చక్కగా అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. కావున కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కొంగు బంగారముగా ఉన్నటువంటి మన అభయాంజనేయ స్వామివారి యొక్క క్షేత్రానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి చక్కగా అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు.
భీమవరం డిఎన్ఆర్ న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ భారత రాజ్యాంగం దాని ప్రాముఖ్యత విలువల గురించి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో ఆయన కృషి, దేశ నాయకుల త్యాగాల గురించి అవగాహన కల్పించారు. భారత రాజ్యాంగంపై క్విజ్ డిబేట్ నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. రాజ్యాంగ పీఠికపై విద్యార్థులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్, చెల్లబోయిన రంగారావు, సీనియర్ ఫ్యాకల్టీ భాస్కర్ రావు, వీర్రాజు, కిరణ్, వాణి, రత్నకుమారి, మంజు తదితరులు పాల్గొన్నారు. మంచి రాజ్యాంగం ఉండాలి, అనేక కులాలు ఉన్నాయి, పేద విద్యార్థులు పనులు పడిన వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ న్యాయం కలిగించాలనే ఉద్దేశంతో ఆ రోజున డాక్టర్ బాబు రాజేంద్ర రాష్ట్రపతిగా ఉండగా మన అంబేద్కర్ గారి నాయకత్వంలో 299 మంది మెంబర్స్తో మన రాజ్యాంగం రూపకల్పించారు. దాంట్లో అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సమానత్వం కావాలి, పేదవారికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా పాయింట్స్ పెట్టి మనకి 2 సంవత్సరాలు కష్టపడి రాసి మనకి 1955 సంవత్సరంలో నవంబర్ 26న దీన్ని అమల్లో తెచ్చుకోవడం జరిగింది. ముందు దసరా చెప్పారు, అనేక దేశాల్లో కూడా తిరిగి అనేక పాయింట్లు తీసుకుని అందరికీ న్యాయం జరగాల ఉద్దేశంతో అతి పెద్ద రాజ్యాంగ రూపకల్పన మన రాజ్యాంగం. కాబట్టి మనకి అందరికీ స్వేచ్ఛ ఉంది, మనందరికి న్యాయం చేస్తే నమ్మకం. ఎందుకంటే నాకు రాక తెలియదు, ఇంజనీరింగ్ విద్యార్థి పేపర్ చూస్తే అందులో ఉంది రామగోపాల్ బాబు గారికి న్యాయం జరగలేదని చెప్పి అది కొంతమంది ముందు నోటీస్ సార్ పార్టీపై ఏది ఇవ్వలేదు, నాకు ఎలా అరెస్ట్ చేస్తారని నాకు ఆయన వాదిస్తున్నారు. అప్పుడే పొద్దున వార్తలు తీసుకున్నాం. ఏంటంటే మనం ఎవరన్నా అరెస్ట్ చేయాలంటే ముందు మనకి నోటీస్ ఇచ్చి మనం చేసిన తప్పు తెలిసి చేసి అప్పుడు కానీ అరెస్ట్ చేస్తారు వీళ్ళు. అంటే మన రాజ్యాంగం ఎంత చక్కగా ఎంత బాగుందో మనకంత స్వేచ్ఛ ఉంది. తప్పు చేయకుండా ఉంటే అది న్యాయం. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి రాయాలనేది పేదలకు అవసరం అయితే న్యాయం చేయగలనా, అలాగే న్యాయం కోసం పోరాడండి. మన కాలేజీకి ప్రేమిస్తారంటే మీరు మంచి రాయసంతాన్ని భావిస్తూ ఈ రాజ్యాంగాన్ని తప్పుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి. 26th January 1950, it is affected on India. It took time, 2 years, 11 months and 17 days for written of this constitution. Dr. B.R. Ambedkar is the father of our Indian constitution. Constitution protects our freedom of speech and expression and equal justice. The preamble of the Indian constitution is the core values of the India. ప్రణాళికతో కష్టపడి పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో నేషనల్ హార్టికల్చర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్గా నియమితులైన నిషి ఫ్లోరా గోడి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి పెదపేటలోని తన నివాసంలో తల్లిదండ్రులు యేసురత్నం, వర్జీనియా, భర్త సన్నీ, కుటుంబ సభ్యులు చిట్టూరు రత్నరాజు, డెబోరా మెస్సియానలతో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిషి ఫ్లోరా మాట్లాడారు. తన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని అన్నారు. రామన్నగూడెంలో బీఎస్సీ చదివానని, మహారాష్ట్రలోని రావురి మహాత్మా పూలే కృషి విద్యాపీఠలో ఎంఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేశానని వివరించారు. వెంకటరామన్నగూడెంలో హార్టికల్చర్లో పీహెచ్డీ చేశానని చెప్పారు. రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్లో 5 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. ఉన్నత స్థానం పొందేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించి అహ్మదాబాద్లోని నేషనల్ హార్టికల్చర్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ పదవికి తాను నియమితురాలైనానని తెలియజేశారు. కుటుంబ సభ్యులు, భర్త సన్నీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. రైతులకు అవసరమైన సేవలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందజేస్తానని పేర్కొన్నారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని తెలియజేశారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞానం ప్రధాన శాస్త్రవేత్త డెబోరా మెస్సియానా మాట్లాడుతూ తన మేనకోడలు నిస్సి ఫ్లోరా ఎంతో కష్టపడి చదువుకుని రాష్ట్రంలో ఉన్న ఏకైక పోస్టుకు ఎన్నిక కావడం శుభ పరిణామని అన్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించే అవకాశం ఆమెకు లభించిందని వివరించారు. నా పేరు నిస్సి ఫ్లోరా గోడి, ఉండి పెదపేటలో ఉంటాము. మా పేరెంట్స్ శ్రీ యేసురత్నం గారు, ఆయన గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. అండ్ మమ్మీ
గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో భీమవరం హెడ్ నర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇలా బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ చదివాను. తర్వాత జేఆర్ఎఫ్ అనే ఎగ్జామ్ రాసి ఐసీఆర్ ద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్ ద్వారా నేను మహారాష్ట్రలోని ఎంపీకేవి రాహురి అండ్ మహాత్మా ఫులే కృషి విద్యాపీఠ్ అని రాహురిలో ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చి ఇక్కడ పిహెచ్డి వెంకటరమణగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. అక్కడే వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలోనే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇలా ఎగ్జామ్స్ ప్రిపేర్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ పడింది. ఎన్హెచ్బి నోటిఫికేషన్, నేషనల్ హార్టికల్చర్ బోర్డు, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దీనిలో 16,000 మెంబర్స్ రాశారు. సో అందులోని ప్రిలిమ్స్కి క్వాలిఫై అయింది 251 మెంబర్స్. ప్రిలిమ్స్కి క్వాలిఫై అయితే దానిలోని మళ్ళీ మెయిన్స్ రాసాము. మెయిన్స్ రాసినప్పుడు 65 మెంబర్స్ని మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి క్వాలిఫై చేశారు. అందులో 19 పోస్టులు ఉండగా ఒక పోస్ట్ ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. సో ఆ పోస్ట్ ఇప్పుడు నాకు పోస్టింగ్ అహ్మదాబాద్, గుజరాత్ ఎన్హెచ్బి స్టేట్ సెంటర్లోని డెప్యూటీ డైరెక్టర్గా ఇప్పుడు నేను వెళ్ళి జాయిన్ అవుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా మేనకోడలైనటువంటి గోడి నిస్సీ ఫ్లోరా స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ బోర్డ్ దీంట్లో సెలెక్ట్ అయ్యి అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రం అయినటువంటి అహ్మదాబాద్లో ఈ సెంటర్లో వర్క్ చేయడానికి జాయిన్ అవ్వడానికి వెళ్తూ ఉన్న సందర్భంగా మేము ఎంతో సంతోషిస్తాం. తను స్కూలింగ్ అన్నీ కూడా చాలా మెరిటోరియస్గా చేస్తూ వచ్చింది. హార్టికల్చర్ యూనివర్సిటీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా తను చాలా మంచి మెరిట్ స్టూడెంట్గా ఉండేది. ఆ తర్వాత మహాత్మా ఫూలేలో తనకి గోల్డ్ మెడల్ కూడా రావడం జరిగింది. తర్వాత మళ్ళీ పిహెచ్డికి ఇక్కడికే రావడం జరిగింది. యూనివర్సిటీ పోస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత అన్ని ఎగ్జామ్స్ రాయడము, ఐసీఆర్తో కొంచెం టచ్లో ఉంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూ ఉండేది. తను ఒకటే పోస్ట్ ఉంటుంది. తను ఒక్కతే అక్కడ స్టేట్ డెప్యూటీ డైరెక్టర్గా ఉంటూ ఆ రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్తో మర్జ్ చేస్తూ అక్కడ వర్క్ చేయడానికి తను ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంది. మా పాప గోడి నిస్సీ ఫ్లోరా, నేను తండ్రిని. నా పేరు గోడి యేసురత్నం. ఈమె స్కూలింగ్ అంతా కూడా కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిందండి. ఈమె అన్నిటిలో ఫస్ట్ వచ్చేది. ఆ విధంగా వస్తూ మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ చేసిందండి. బీఎస్సీ హార్టికల్చర్ చేసింది. ఆ తర్వాత ఐసీఆర్ వారు నిర్వహించే రాహురి, ఎంపీకేవి రాహురిలో చదివేదండి. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసింది. పిహెచ్డి చేస్తూ అక్కడే పనిచేసేదండి కాంట్రాక్ట్లో. స్టేట్కి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్గా గుజరాత్ రాష్ట్రంలో అయింది. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి వెళ్ళటానికి రెడీ అయ్యారు. ర్యాంకులో చదివి ఈ విధంగా సాధించి మాకు అందరివాడు ఏ పనినైనా సునాయాసంగా నవ్వుతూ చేయగల సమర్థుడు డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణరాజు అని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలటి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాస్, కార్మూరి సత్యనారాయణమూర్తి, చవ్వ శ్రీనివాస సుబ్బారావులు అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులైన బోసురాజును మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులుగా బోసురాజు విశేష సేవలు అందించారని, ఎంతో చరిత్ర కలిగిన డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీగా బోసురాజు ఎన్నిక కావడం అభినందనీయమని అన్నారు. బోసురాజు మాట్లాడుతూ అధ్యక్ష కార్యదర్శుల సహాయ సహకారాలతో కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం బోసురాజును మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొన్నాడ బంగారాజు, జూలూరి రాజా, కనగర్ల రామకృష్ణ, బంగారు రాము, చవ్వ భామకృష్ణమూర్తి, కనగర్ల కిషోర్, కోట్ల ప్రసాద్, సకల కుమార్, సన్నిధి గుప్తా, కంచర్ల భాస్కర్ రావు గుప్తా, డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె పల్లారావు, సీతారామరాజు, భీమాల శ్రీరామ్మూర్తి, తోట భోగయ్యతో పాటు ఇతర సంఘాల సభ్యులు, బోస్ మిత్రులు పాల్గొన్నారు. మనవాడు అందరివాడు ఏ పనైనా సునాయాసంగా నవ్వుతూ చేయగలరు. అంత సమర్థుడు. డిఎన్ఆర్ వర్కర్స్ అసోసియేషన్ పూర్వాధ్యక్షులు శ్రీ రుద్రరాజు రామకృష్ణరాజు గారు, ఎలియాస్ బోసురాజు గారు, ప్రతిష్టాకరమైన డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్కి
అసిస్టెంట్ సెక్రటరీగా ఎంపికైన సందర్భంగా మేము ఈ రోజున మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున సత్కారం చేస్తున్నాం. భగవంతుడు నా నోటితో ఏ అనిపించాడో నాకు తెలియదు, కానీ ఒక రోజున 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి బోసరాజు గారు 5కి అయితే రిఫ్రెష్ అయిపోతారు. 3 to 4:30 ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటారు. నాకు బాగా అలవాటు, ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేశాను. అందుకని ఆయన టైమ్స్ అన్నీ, ఆయన సిస్టమేటిక్ అన్నీ నాకు తెలిసి 5కి ఫోన్ చేశాను. బోసరాజు గారు, ఆ పోస్ట్కి మీరు అర్హులు, మీరుంటే బాగుంటుంది, మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక పదవి ఉంది, ఆ పదవి మీరే సమర్థులు, నాకు ఎందుకు అనిపించింది అని అన్నాను. 48 గంటల లోపల అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. రాంబాబు ఏం నోడతా అన్నావో కానీ నన్ను క్యాగేశ్వర్ మేనేజ్మెంట్ నాకు అసిస్టెంట్ సెక్రటరీ ఇస్తున్నారని చెప్పి చాలా ఆనందం వేసింది. మరి అత్యంత ప్రతిష్టాకరమైన డిఎన్ఆర్ కాలేజ్ దంతులూరి నారాయణరాజు గారు ఒక ఎయిమ్తో, ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో కాలేజీ నిర్మాణం అనేది చేపట్టారు. మరి ఎంతో ఆనందంగా మీరు రావడం, కాబట్టి ఈయన ఆ విలువలకి తగ్గకుండా ఆ పని ఆ విధంగా చేసుకుని వెళ్ళాలని చెప్పి ఆయన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ కి అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులైన శ్రీ బోసరాజు గారిని మరి సత్కరించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బోసరాజు గారికి, మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకు, డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ మా అభినందనలు, మా ధన్యవాదాలు. ఈరోజు బోసరాజు గారికి ఈ విధంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున సన్మానం చేయాలని మా కన్వీనర్ గారు, కో కన్వీనర్ గారు, మా బట్టిప్రో శ్రీనివాస్ గారు, పిఆర్ఓ గారు తలిచిన వెంటనే, ఆయన అడిగిన వెంటనే ఆయన ఒప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. వీరు రుద్రరాజు వెంకటరాజు గారు, సూర్యవతి దంపతుల 3వ సంతానంగా అలార్ముద్దుగా పెరగడం జరిగింది. వీరికి భవిష్యత్తులో మరెన్నో పదవులు రావాలనే తలంపుతోటి మరి డిఎన్ఆర్ కాలేజీ వారు, అసోసియేషన్ వారు వీరికి అసిస్టెంట్ సెక్రటరీ పదవి ఇచ్చి వారు గౌరవించడం, ఆ పదవిలో వారి ఎదుగుదలలో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవాలి. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ మరి వాకింగ్ చేయిస్తూ మరి ఈ రోజు దాకా ఆయనతో మనం స్నేహభావంతో వెలిగాం. మరి ఈ రోజున మరి డిఎన్ఆర్ కాలేజీ అత్యంత ప్రతిష్టాకరమైన అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ మరి ఆయన వరించడం అంటే చాలా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మరి ప్రెసిడెంట్ గారు నరసింహరాజు గారు, అలాగే సెక్రటరీ గాదిరాజు బాబు గారు దృష్టిలో ఆయన ఉండటం, ఈ పదవి ఈయనకిస్తేనే దీనికి సరైన న్యాయం జరుగుతుందని వాళ్ళు అనుకోవడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. అది వేదిక మీదకి అంతకుముందు మామూలుగా వచ్చారు, ఫస్ట్ టైం ఒక అతిథిగా మీరు వచ్చారు, చాలా సంతోషం. అందరం కలిసి హృదయాన్ని అందుకున్నాం. బోసరాజు గారికి ఈ పదవి రావటం మనందరిలో ఆయన కూడా ఉన్నారని తెలుసుకోవడానికి ఇంతమందిని పిలిచి కార్యక్రమం అరేంజ్ చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి అందరికీ నమస్కారాలు చెప్తుండే. ఈ పదవిలో వారు ఇంకా పై పదవులకు వెళ్ళి దానికి వన్ని తెచ్చి వాకర్స్ అసోసియేషన్కి, కాలేజీకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ. చిరునవ్వు అంటే బోసరాజు గారు, బోసరాజు గారు అంటే చిరునవ్వు. అంత నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆయనకి డిఎన్ఆర్ కాలేజ్కి అసిస్టెంట్ సెక్రటరీ రావడం తరఫున, మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున, అందరి తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేను ఇక్కడ ఎలా నిలబడ్డానంటే దానికి ప్రధానమైన కారణం తమ్ముడి రాంబాబు వాక్కు. ఆయన ఆ రోజున ఏ నోటితో అన్నారో కానీ 48 అవర్స్లో నాకు కౌరు వచ్చింది. ఆయనకి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మార్నింగ్ కాఫీ క్లబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తూ మార్నింగ్ కాఫీ క్లబ్కి ఒక బ్రాండెడ్ ఇమేజ్ని తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా మార్నింగ్ కాఫీ క్లబ్, టౌన్లో ఎక్కడ చూసినా వాళ్ళ పేరు వినపడుతుంది. మీరందరూ కూడా నన్ను మీ క్లబ్లో మెంబర్ కింద చేర్చుకోకపోయినా మీ అందరిలోని ఒకటి కింద చేర్చుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సమాజంలో ఏవి ఆశించిన విషయాలు రెండే అండి. అది ఒకటి స్నేహం, రెండు ప్రేమ. ఆ రెండు కూడా మీ క్లబ్ మెంబర్స్ దగ్గర సంపూర్ణంగా ఉండటం వల్ల మీ క్లబ్ ఎంత సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణం. అలాగే మనందరం కూడా ఇక్కడ ఈ విధంగా కలిసామంటే దానికి ప్రధానమైన కారణం మన డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్. ఎక్కడెక్కడ వాళ్ళము ఎన్నో రంగాల్లో ఉన్నవాళ్ళం మనం 20 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్. దాన్ని కూడా మనం కాపాడుకుని మరి దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. మరి మీ అందరి పూర్తి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని, నేను ఎప్పుడూ కూడా మీ వెన్నంటి మీ వెనకాలండి మీ మనిషిగా ఎప్పుడూ కూడా మీతోటి కలిపి ఉంటానని అందరి ముఖంగా నేను తెలియజేస్తున్నాను. తన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయిన రేలంగి హాస్యానికే భాష్యం చెప్పారని కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్ అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తొలి సినీ రంగ పద్మశ్రీ అవార్డు గ్రహీత రేలంగి వెంకటరామయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ శోభన్ బాబు అభిమాన సంఘం నాయకులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్ భాషలు మాట్లాడుతూ రేలంగి చిత్రకళా మందిరం నిర్మించి అనేక మంది సినీ ప్రముఖులను మన ప్రాంతానికి తీసుకుని వచ్చారని, హాస్య నటన చాతుర్యంలో రేలంగికి సాటి ఎవరూ లేరని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సినీ హాస్య రంగంలో తొలి పద్మశ్రీ అవార్డును రేలంగి పొందారని, కాంగ్రెస్ ప్రచారానికి భీమవరం కూడా వచ్చారని, 3 రోజుల పాటు ఈ ప్రాంతంలోనే ఉంటూ అందరినీ అన్నయ్య అంటూ పలకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలూరి స్వరూప్ కుమార్, పి శివరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తొలితరం హాస్య నటుడిగా పద్మశ్రీ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి మన రాలంగి వెంకటరామయ్య గారు వర్ధంతి కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నాటిక వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా ఆనుకుని ఉన్న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో రావులపాడులో ఆయన జన్మించడం జరిగింది. ఆయన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా కూడా కాకినాడ రావులపాలెంలో జరగటం, దరిమిల వాళ్ళ తండ్రి గారు మంచి హరికథా విద్వాంసులు, సంగీత విద్వాంసులు, వాళ్ళ దగ్గర నేర్చుకున్న విద్యని ఆయన సినిమా ప్రదర్శనలో ప్రదర్శించడం, 1935లో ఆయన సినిమా ఇండస్ట్రీస్కి వెళ్ళడం, విరుద్ధమైన హాస్యాన్ని ఆలోకగా పండించి ప్రజలను మన్నన పొందిన వ్యక్తి మన రేలంగి వెంకటరామయ్య గారు. ఈవేళ హాస్యం వెకిలితలలో వెలిచాచలతో నిండిపోయిన తరుణంలో తొలితరం హాస్య నటుడికి ఇక్కడ ఈ విధంగా నివాళులర్పించుకోవడం చాలా ఆనందదాయకం. మన సమీపంలో ఉన్న తాడేపల్లిగూడెంలో ఆయన రేలంగి చిత్రకళామందిర్ అనేది ఒకటి నిర్మించడం కూడా జరిగింది. వారికి కళారంజని నాటక అకాడమీ తరఫున నివాళులర్పించుకుంటూ హాస్య నట చక్రవర్తి రేలంగి వెంకటరామయ్య గారు ఆయన నటించినటువంటి సినిమాలన్నీ కూడా మరి ఎంతో గొప్పగా హాస్యంతో నటనతోటి ఆయన కొన్ని సినిమాలు సందేశాత్మకమైనటువంటి సినిమాలు కూడా నటించి గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి. చిన్ననాటి నుండి కూడా మరి ఆయన నటనలో లీనమయ్యి నటుడుగా గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన చిన్నప్పుడు మన భీమవరం వచ్చినప్పుడు మా చెన్నైపాలెం ఎన్నికల దాంట్లో అప్పుడు ఆవు కూడా గుర్తుకి ఓటు వేయాలనేటువంటి మన భీమవరం రావడం జరిగింది. అదే టైంలో మా పాలు కూడా వచ్చారు. అయితే ఆయన్ని ఇవాళ హాస్య నటులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఎంతో గొప్ప వ్యక్తి, అటువంటి ఆయన్ని మనం గుర్తించుకోవాల్సినట్టు అవసరం ఉంది. అలాంటి గుర్తింపుని ఇవాళ ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు ఈ వర్ధంతి జరపడం ఎంతో అభినందనీయం. ఆనాడు కథానాయకులకు కూడా లేనటువంటి విలువ ఆయన తెచ్చుకున్నారు. ఎందుకంటే లవకుశ పిక్చర్ తీశాడు, అందులో డ్యూయట్ లేదు, 3 డైరెక్టర్లు మారారు. ఎలాగా ఏం చేయాలి, డ్యూయట్ పెడతాక ఆస్కారం లేదు అంటే ఒక పూట కాల్ షీట్లో ఉన్న వెంకటరామయ్య గారిని తీసుకొచ్చి మరి అప్పుడు ఒక డ్యూయట్ గిరిజికి ఆయనకి పెట్టారు. అందులో ఒక లైన్, వాళ్ళలోని మా నీ పిల్లని నువ్వు అగ్గిలోన పడ్డ, నువ్వు బుగ్గిలోని పడ్డ, పరాయింట ఉన్నదాన్ని పంచదారనిస్తాన, అటువంటి దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మరి అదే టైపు మేము నాటకాల్లో పెట్టాం కానీ హిట్ అవ్వలేదు. ఆయన ఎక్స్ప్రెషన్ హిట్ అయింది. మరి ఈ విధంగా ఆయన స్మరించుకుంటా కారణమైనటువంటి రంగసాయి గారికి విజ్ఞాన సమితి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.